కావు అనే రూట్లోకి పోయారు కాబట్టి వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారు, తర్వాత చేసేది లేదు చచ్చేది లేదు. ప్రస్తుతానికి వచ్చింది ఏదో అంటారు చూడండి, చచ్చినోటి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్న సామెత టైప్లో అయింది. ఒక మాటలో చెప్పాలంటే మన రాజకీయాలు ఎట్లా జరిగినాయి అంటే, చచ్చినోటి పెళ్ళికి వచ్చిందే కట్నం, ఇప్పుడు వచ్చిందే 1000 వస్తుందా, 500 వస్తుందా, 2000 వస్తుందా. ఆ తర్వాత మనకి ఏం పని కావాలన్నా డబ్బులు లేకుండా కావట్లేదు కదా. ఈ ఆఫీసుల్లో కూడా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనే, అయితే అందరూ అవినీతి పరులు లేకపోతే అందరూ ఇది అవ్వట్లేదు అని చెప్పలేను. చాలా వరకు అట్లా ఇప్పుడు ఒక్కడున్నా, ఇప్పుడు మీరు పాలలో ఒక విషయం తొక్కేసే పాలని ఇది అయిపోయినట్టు, ఒక్కడ అవినీతి పరుడు ఉన్నా ఆ వ్యవస్థనే నిందిస్తారు మన వాళ్ళు. అంతేగాని దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, తీసుకున్న జీతానికి న్యాయం చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్ మనుషులు అని చెప్పుకోవడానికి వీళ్ళు బదనాం చేయడానికి ముందుంటారు కదా సార్. ఇప్పుడు ఏమి లేకపోయినా ఒకడు ఏదో కొద్దిగా చేస్తే దాన్ని వీళ్ళ మసాలాలు అద్ది పలాని ఉద్యోగస్తులు లేకపోతే పలాని లీడర్ అట్టంట ఇట్టంట ఏం ఆధారాలు అవసరం లేదు వీళ్ళకి. ఒకళ్ళు ముందు ఇప్పుడు ఏదో అంటారు చూడండి, నిజం ఒకసారి భూమిని చుట్టూ వచ్చే లోపల అబద్ధం 1,00,000 సార్లు భూమిని చుట్టూ వస్తుంది అన్నట్టు ఆ టైప్లో ఉంది ఇప్పుడు. అంత ప్రతి ఒక్కరికి డబ్బు తీసుకోకుండా ఓటేస్తే అసలు చాలా వరకు సెట్ అవుతారు అంటే డబ్బు తీసుకోకుండా ఓటేస్తా అంటే నాయకులే సరిగా లేనప్పుడు డబ్బు తీసుకుంటే సరి చేయడానికి ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది సార్. రాజకీయ నాయకులు కానీ ఇంకొక నాయకుడు కానీ లేకపోతే ఉద్యోగస్తులే ఉన్నారు సార్. ఉద్యోగస్తులు లంచం ఇవ్వకుండా పని చేయించుకునే ఓపిక వాళ్ళ దగ్గర లేదు. సపోజ్ నేనే ఉన్నా అనుకుంది, ఒకసారి వెళ్తా, ఆయన ఏదో దురుద్దేశంతో మెలికి పెడతాడు, నేను 2 సార్లు వెళ్తా, అదే అప్పుడు నేను ఛార్జీలు ఖర్చులు అవి లెక్కేసి ఈ 2 సార్లకి వీడు అడిగిన దాన్ని 2 సార్లకి అయిపోయింది కదా, 10 సార్లు తిరుగుతా నాకు అంతకన్నా ఎక్కువ అయితే కదా. ఆ టైపులో అంటే దానికి కారణం ఆ ఉద్యోగి దాన్ని కావాలని సతాయించడం కూడా ఉంది. ఆయన తప్పు లేకుండా ఈయన లంచం ఇస్తానని చెప్పట్లే, కానీ జనాలకు ఓపిక తగ్గిపోవడం ఏమవుతుందంటే, నేను పైసలు ఇవ్వకుండా పని ఎందుకు చేయించుకోకూడదు, నా తప్పేం లేదు కదా, నాకు న్యాయంగా రావాల్సింది కానీ కాన్సెప్ట్ జనాల్లో లేదు. అంటే ఇప్పుడు ఈవీఎంలు కూడా డౌట్ పడుతున్నారు, అది మీకు అది మాత్రం కరెక్ట్ సార్. ఈవీఎం మాత్రం బ్లఫే, తీసేయాల్సిందే, పేపర్దే కావాలి. అది 100% మీరు ఎన్నిసార్లు చెప్పమని చెప్తాను. దానివల్ల మాయలు జరుగుతున్నాయి. దానికి ఎంతోమంది టెక్నీషియన్స్ కూడా దానికి ఆధారాలతో సహా డెమోలు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇది డిజిటల్ సంబంధించింది, వీళ్ళు ప్రోగ్రామ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది కదా సార్. అది ఏమైనా చేయొచ్చు, జరగలేదు అంటానికి వీల్లేదు, జరిగింది అని నా దగ్గర అయితే ఏం ఆధారం లేవు. కానీ అవకాశం మాత్రం నియమించడంలో ఒక జడ్జి కూడా ఉండేవారు గ్రూప్ లో, ఆమె తీసేశారు. దాని మీద ఇప్పుడు కోర్టులో కేసు కూడా నడుస్తుంది. అవును, అసలు ఏమంటారు సార్, అసలు ఆ నీతి నియమాలకి తిలోదకాలు ఇచ్చి నాకు అవసరమైన వాడిని నేను పెట్టుకోవాలి, నాకు మేలు జరగాలి నా పార్టీకి నాకు అనే కాన్సెప్ట్లోనే పోతున్నారు తప్ప ఈ ఎలక్షన్ కమిషనర్ కరెక్ట్గా ఉంటే ఎలక్షన్లు బాగా జరుగుతాయి, మంచి వ్యవస్థ ఏర్పడుతుందనే ఆలోచన ఎవ్వరికీ లేదు. అంతవరకు ఇప్పుడు రీకాల్ సిస్టమ్ పెడితే ఇవన్నీ సెట్ అవుతాయి. రీకాల్ సిస్టమ్ పెడితే అన్నీ సెట్ అవుతాయంటే ఒకేసారి అద్భుతాలు జరగవు సార్. ఎందుకంటే 78, 80 సంవత్సరాల నుంచి వేళ్ళు ఉనుకున్న ఈ అవినీతి అనుకోండి, అక్రమం అనుకోండి, అన్యాయం అనుకోండి, లేకపోతే అనైతికత, ఇవన్నీ ఒకేసారి అద్భుతాలు జరుగుతాయనైతే అంటలేదు. కానీ ప్రారంభించాలంటారా, అది జనాల్లో నేను ఒక్కడే చెప్పే సార్, ఏది చేయాలన్నా జనాలకు అసాధ్యమైంది అయితే ఏమీ లేదు. వాళ్ళు పూనుకుంటే జరుగుద్ది, కానీ ఎవరికి వాళ్ళు నాకెందుకు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉంటారులే, వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేస్తే చూద్దాం అనే టైపులోనే ఉంటున్నారు తప్ప బాధ్యతాయుతంగా మాత్రం ఏ పౌరుడు ఉండలేదు సార్. బాధ్యతాయుతమైన పౌరులు పెరిగితే తప్పనిసరిగా రీకాల్ సిస్టమ్ కోసం ఉద్యమం జరుగుద్ది. ఆ రీకాల్ సిస్టమ్ వస్తే ఒకేసారి అద్భుతం జరగకపోయినా తప్పనిసరి ఇప్పుడు ఈ 75 సంవత్సరాల తర్వాత ఒక 10-20 సంవత్సరాలు జరుగుద్ది గ్యారంటీ. అది మాత్రం గ్యారంటీ. వెంటనే ఒక ఎలక్షన్లోనే ఒకే దఫాలో జరుగుద్దని మాత్రం లేదు, ఛాన్స్ లేదు. కానీ గ్యారంటీగా మార్పు అయితే వస్తుంది, జనాల్లో మార్పు వస్తుంది కదా సార్ ఆటోమేటిక్గా. దాంతోపాటు అన్ని మార్పులు జరుగుతాయి. రీకాల్ ఆయుధం ఉందన్న భయం వాళ్ళకి ఉంటుంది కదా సార్. వాళ్ళు ఇప్పుడు వీళ్ళ చేతులు ఏమో ఆయుధం లేదు కదా, గెలిపించిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళది, వీళ్ళ దారి మనల్ని ఏం చేస్తారు, అయిపోయింది వాళ్ళ డ్యూటీ. రీకాల్ లాంటి ఒక ఆయుధాన్ని ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు ఆయుధాన్ని వాళ్ళు సంపాదించుకోవాలి, అది దుర్వినియోగం కాకుండా అది చేసే వ్యవస్థ కూడా ఏర్పడుతుంది. అలా చేయాలంటే ఏం చేయాలి?